ప్రజలకు విజ్ఞప్తి, డ్రైవింగ్లో జాగ్రత్త సుమా. ఫిట్నెస్ లెస్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్. పెనాల్టీలు తప్పవు. ఎంతటి వారైనా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు వ్యక్తిగత జాగ్రత్త ముఖ్యం. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. సెల్ ఫోన్ మాట్లాడటం అత్యంత ప్రమాదకరం. టూ వీలర్పై స్టంట్స్ చేస్తే ప్రమాదాలకు ఛాన్స్. ప్రమాదాలపై ప్రత్యేక అవేర్నెస్ ప్రోగ్రాం. యువకులు బైక్లతో సౌండ్ చేస్తే చర్యలే. బ్రోకర్లను ప్రజలే ప్రోత్సహిస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకుని నేరుగా ఆఫీస్కు రండి. పనులు చేసి పెట్టే బాధ్యత మాది. ఈ ఆఫీస్ పరిసరాల్లో బ్రోకర్లకు అనుమతి లేదు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు. స్వరాజ్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో హన్మకొండ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం. నేను ఇక్కడ హన్మకొండ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మరి మా యొక్క హన్మకొండ జిల్లాలో డైలీ ఇక్కడ జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్ కానివ్వండి, మరి ఇతర ట్రాన్సాక్షన్ కానివ్వండి, మా దగ్గర నేరుగా ఆన్లైన్లో స్లాట్స్ బుక్ చేసుకొని, ఆన్లైన్ విధానం వచ్చింది కాబట్టి ఆన్లైన్లో స్లాట్స్ బుక్ చేసుకొని దానికి తగిన ఫీజు చెల్లించి మా యొక్క పరిధిలోకి ఆ వాహనాలు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ కానివ్వండి, రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, మరి ఫిట్నెస్లు కానివ్వండి, మరి 10 ఏళ్ళు దాటిన వాహనాలు కూడా 5 సంవత్సరాలు ఒకవేళ కండిషన్ నుండి కూడా వచ్చిన వెహికల్స్ కూడా మా యొక్క ఇన్స్పెక్టర్లు చెక్ చేసి వారికి కూడా 5 ఇయర్స్ దానికి ఆర్సీ రెన్యువల్ కూడా మేము రెగ్యులర్గా చేస్తున్నాము. డైలీ మా హన్మకొండ జిల్లాలో 40 నుంచి 50 వెహికల్స్, ఇందులో మోటార్ సైకిల్ మరి కార్లు 10 నుంచి 15 ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ కొత్త వెహికల్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మరి అదేవిధంగా ట్రాన్స్పోర్టు ఎల్లో ప్లేట్ సంబంధించినవి కూడా 10 నుంచి 15 డైలీ చొప్పున రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మంత్లీ వచ్చేసి నెల యావరేజ్గా చూస్తే 13 నుంచి 1500 నాన్ ట్రాన్స్పోర్టు మంత్లీ అవుతున్నాయి. అదే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే 300 నుంచి 1500 వరకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మరి డైలీ స్లాట్స్ వచ్చేసి 300గా ఉంటాయి. మరి ప్రజలు దీన్ని గమనించి మరి కొన్ని సందర్భాల్లో కూడా చాలా మటుకు కూడా నిర్లక్ష్యం వహిస్తూ కూడా కొత్త వెహికల్స్ కొని కూడా కొన్ని సంవత్సరాలు దాటినా కానీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. మరి దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ తక్షణం ఒక్క రోజులో పని అయిపోతుంది అది రిజిస్ట్రేషన్ అనేది. దానికి ఇన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తే దానికి పెనాల్టీతో పాటు మరి దాని వెహికల్ కండిషన్ లేకపోతే కూడా మేము రిజిస్ట్రేషన్ చేయము. అందుకని మీకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు టైంలో 1 మంత్ టైం ఉంటుంది మీకు. టీఆర్ ఇష్యూ చేసిన తర్వాత తక్షణమే ఆ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, కార్లు కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి, తక్షణమే ఆర్టీ ఆఫీస్కి వచ్చి నేరుగా స్లాట్ బుక్ చేసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వెహికల్స్ చాలా తిరుగుతున్నాయనే దాని మీద మా ఇన్స్పెక్టర్లు కూడా మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కొంత కొరత మా సిబ్బంది లేకపోవడం వల్ల కొన్ని రీసెంట్గా ఓడీలు క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఓడీలో పనిచేసిన వాళ్ళు కూడా మా ఇన్స్పెక్టర్లు ఇక్కడ డ్రైవింగ్ మా దగ్గర శాలరీ తీసుకున్న ఏఎంబిఎల్ కానివ్వండి, ఎంబిఎల్ కానివ్వండి, వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేసారు ఓడీ క్యాన్సిల్ అవ్వడం వల్ల. ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా నేను దాని మీద డ్రైవ్ చేపట్టి ఫిట్నెస్ వాహనాలు కూడా సీజ్ చేసి వాళ్ళకు మేము పెనాల్టీ ఇంపోజ్ చేస్తాం. అలాంటి వాటి మీద అన్నిటి మీద చర్య తీసుకుంటాము. మా బండ్లు తప్పకుండా సీజ్ చేస్తాం. వాళ్ళకి ఎవరికి కాంప్రమైజ్ అయిన క్వశ్చనే లేదు. ఎన్ఫోర్స్మెంట్ తగ్గింది కనుక కొంత సిబ్బంది కొరత వల్ల, మా ఇన్స్పెక్టర్ కొరత వల్ల ఇప్పుడు పెంచుతాం. ఇప్పుడు మాకు ఇయర్ ఎండింగ్ కూడా వస్తుంది కాబట్టి అందరికి టార్గెట్ పెట్టాము. మరి వాళ్ళు టార్గెట్ ఫుల్ఫిల్ చేసేందుగా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి డైలీ ఇన్స్పెక్షన్ కొనసాగుతుంది. వెహికల్స్ వాహనాలు తనిఖీలు జరుగుతాయి. మరి మీరు ముందు మీకు తెలుస్తుంటుంది. వహించాలి. ఇప్పుడు హై స్పీడ్ వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా కంపెనీ వెహికల్స్ కూడా హై స్పీడ్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు మేము 80 కిలోమీటర్కు దానికి స్పీడ్ లాక్ కూడా ఇన్బిల్ట్ కూడా వస్తున్నాయి.
సో అటువంటి కాకుండా మోటార్ సైకిల్లో ఇప్పుడు డిఫరెంట్ హై స్పీడ్ వస్తున్నాయి. ఆ వెహికల్స్ మరి వాళ్ళు నడపగలుగుతారా లేదనేది కూడా వాళ్ళు ఆలోచనతోటి వాళ్ళు సేఫ్టీ అనేది వాళ్ళ సెల్ఫ్ సేఫ్టీ ఉండాలి. కానీ ఇప్పుడు రవాణా శాఖ సేఫ్టీ అనేది మేము ప్రోగ్రామ్ పెడుతూనే ఉంటాం. ఎక్కడైనా కూడా జాగ్రత్త వహించాలి, సెల్ ఫోన్ మాట్లాడకూడదు, వాహనం మద్యం సేవించి నడపకూడదు, హై స్పీడ్ నడిపించద్దు. మరి హైవేలలో రహదారుల పైన కూడా ఈ స్టంట్లు చేయడం కూడా కొన్ని సందర్భాల్లో మాకు దృష్టికి వచ్చినాయి. అటువంటి కూడా చేయకూడదు. అటువల్ల కూడా మోటార్ సైకిల్ ఢీకొని కూడా చనిపోయిన రీసెంట్గా మేము పేపర్లో చదివినాం, మా దృష్టికి కూడా వచ్చింది. మరి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నేను చాలా సేఫ్టీగా ఉండాలి, సేఫ్టీగా ఉండి డ్రైవ్ చేయాలి. ఇతరులకు కూడా ఇబ్బంది కలగద్దు, తమకు కూడా వాళ్ళు కూడా నడిపించే వాళ్ళు కూడా ఇబ్బంది కలగద్దు. మరి దీని మీద మేము త్వరలో కూడా మేము ఈ దీనికి యాక్సిడెంట్ల మీద కూడా మేము మంచిగా వాళ్ళకు అవగాహన కల్పించే ప్రోగ్రాంలో కూడా మేము ఆలోచనలో ఉన్నాం. దాన్ని కూడా ప్రతి ఒక్కరు ఆర్టీసీ కానివ్వండి, ఆర్టీసీ కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మరి అదేవిధంగా జనరల్ పబ్లిక్ కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మరి దాని మీద ఎందుకు అవుతున్నాయి మీద కూడా దాని మీద ఒకటి ఆలోచన ఉన్నది. దీనికి పెద్ద ఎత్తున కూడా మేము స్కూల్లో పోయి, మరి ఆర్టీసీ వాళ్ళకు డిపోలలో కూడా పోయి, మరి కాలేజీలలో కూడా ఇట్లా వేరు ఏదైతే ఉన్నాయో ఆటో రిక్షాల వాళ్ళ దగ్గరికి పోయి కూడా వీళ్ళ దగ్గరికి పోయి మేమంతా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాక్సిడెంట్ వల్ల అయ్యే కారణాలు ఏంటి అనేది కూడా వాళ్ళకు సరైన డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. సో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కూడా వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది కూడా క్లెయిమ్ కాదు. మరి నేను చెప్పేది ఒకటే, మీరు మీ జాగ్రత్త మీరే చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఇప్పుడు వెహికల్ సంఖ్య రోజు పెరుగుతూనే ఉన్నాయి. మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతున్నాయని కూడా మీకు దృష్టికి తెలిసిన విషయమే. ఇప్పుడు త్వరలో కూడా ఈ 15 years వెహికల్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతిపాదన ఉన్నది. ఇవి కండమ్ గురించి కూడా మరి ఎలక్షన్ తర్వాత చేస్తారా అనేది అది కూడా మాకు దృష్టిలో ఉంది. ఇంకా దానికి కంప్లీట్గా ఇంప్లిమెంట్ కాలేదు. అటు వెహికల్స్ ఏమైనా ఉన్నా కానీ కూడా ఓనర్లకు నేను చెప్పేది ఒకటే, ఒకవేళ నడవలేని పరిస్థితి ఉన్న వెహికల్స్, ఇంటి దగ్గర ఉన్న వెహికల్స్ కూడా వాళ్ళు తక్షణం మా దగ్గరకు వచ్చి ఒక అప్లికేషన్ ఇచ్చి, ఓనరు భయ్యా నా బండి నడవలేని పరిస్థితి ఉన్నదంటే దాన్ని ఆర్సీ రిన్యువల్ క్యాన్సిల్ చేసేస్తే కూడా కొత్త బండి కొనుక్కోవడానికి ఉంటుంది. అదా ఒకవేళ అవి ఒక వెహికల్ ఉండి కూడా ఇంకో వెహికల్ కొనాలంటే 2% మళ్ళీ ఎక్స్ట్రా వాహనదారులకు పడుతుంది. కాబట్టి ఇది కూడా గమనించవలసిందిగా పబ్లిక్లు ఇది గమనించాలి. ఇది బ్రోకర్లను అనేది వ్యవస్థ పబ్లిక్లోనే ఉంది. వాళ్ళ దగ్గర పోతుంటే వాళ్ళు ఎందుకు వస్తారు? నేను పదే చెప్తుంటే నేరుగా మీరు చూశారు ఇందాక, నేను వచ్చిన వాళ్ళని కూడా నేను వాళ్ళకి గైడ్ చేసి పంపిస్తున్నా. నాతో ఏమి రూల్ ప్రకారం ఏం చేయాలనేది కూడా వాళ్ళకి గైడ్ చేసి పంపిస్తున్నా, పని కూడా చేసి పెడుతున్నా. మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది, ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నది సార్, ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ ఉన్నది, ప్రతి ఒక్కరు నెట్ బ్యాంకింగ్ ఉన్నది. వాళ్ళు నేరుగా స్లాట్ బుక్ చేసుకొని బ్యాంక్ చేసుకుని ఆ పేపర్లో డౌన్లోడ్ తీసుకొచ్చి డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి సబ్మిట్ చేసుకొని పనులు చేసుకోవాల్సిందిగా నేను కొడుతున్నా. మీరు బ్రోకర్ల వ్యవస్థ, ఈ మధ్యవర్తుల వ్యవస్థ అనేది అది మీరు ప్రోత్సహిస్తున్నారు, మీరు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంకరేజ్ తెచ్చిపోతున్నారు. ఇక్కడ ప్రీమిసెస్లో మాత్రం ఎవరిని మేము అలౌ చేస్తలేము. ఒకవేళ వస్తే వాళ్ళ పైన క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళకు పోలీస్ స్టేషన్ మేము కంప్లైంట్ చేస్తాం. రవాణా శాఖ ఏంటంటే ఇప్పుడు మేము ఏదైనా ఇది ఇర్రెగ్యులర్స్ ఉంటేనే మేము కేసులు రాస్తాం. భారీ వాహనాలమే మేము ఫోకస్ పెడతాం, టార్గెట్ ఉంటుంది. కాబట్టి ఇది ట్రాఫిక్ పోలీసు రవాణా శాఖ జాయింట్గా చేసి కేసులు రాస్తే వాళ్ళకి కొంచెం భయం ఉంటుందని నేను అనుకుంటున్నాను.